స్పీకర్ సార్, గౌరవ ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, గౌరవ శాసనసభ్యులు హరీష్ గారు, ముదోల్ శాసనసభ్యులు గౌరవనీయులు పాటిల్ గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు, మీరు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోవడం జరిగింది. ఈ శాసనసభ అయిపోయిన వారం రోజుల లోపల ముఖ్యమంత్రి గారు నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నాము. సదర్మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్కి వస్తున్నాము. అదేవిధంగా చెన్నాక కొరాటా ప్రాజెక్టు కూడా మీ ఆహ్వానం మేరకు రాబోతున్నాము. దానికి ఇప్పుడే 70 కోట్లు విడుదల చేసినాము డిస్ట్రిక్ట్ కలెక్టర్ పీడీ అకౌంట్కి. మరి అది చెన్నాక కొరాటా ప్రాజెక్ట్ విషయంలో ఐఎమ్ గివింగ్ యూ కేటగారికల్ అష్యూరెన్స్. ఎంత నిధులు అవసరం ఉన్నా తప్పనిసరిగా అంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మీ వరకు ఈ ప్రాజెక్ట్కి స్పీకర్ సార్ ఐఎమ్ గివింగ్ అన్ అష్యూరెన్స్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. చెనాకా కొరాటా ప్రాజెక్ట్ వరకు తప్పనిసరిగా ఈ శాసనసభ కాగానే ముఖ్యమంత్రి గారు నేను ఆదిలాబాద్ పోయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులో ప్రత్యేక రివ్యూ పెట్టినాం. సదర్మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ పెట్టినాం. చెనాకా కొరాటా ఆన్ సైట్ రివ్యూ చేస్తాం. అక్కడ మీకు ఏ నిధులు అవసరం ఉంటే తప్పనిసరిగా రిలీజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫర్ ద డిపార్ట్మెంట్. హరీష్ గారు మీరు చెప్పింది నోట్ చేసుకున్నాం. వెరెవర్ ఫర్ వాట్ ఎవర్ డిలేస్ హ్యావ్ టేకెన్ ప్లేస్, నేను వెన్ ఐ కమ్ టు ఆదిలాబాద్ వీ విల్ కమ్ ప్రిపేర్డ్ టు, మీరు చాలా ఏదో చిన్న అమౌంట్ కూడా చెప్పింది, అది కూడా తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ముదోల్ ఎమ్మెల్యే గారు నాకు చాలా పాత ప్రియ మిత్రుడు, పాటిల్ సాబ్ మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండే. మరి వారు అడిగిన విషయము ఈ 50,000 ఎకరాల ప్రాజెక్టు తప్పనిసరిగా మన సెషన్ తర్వాత ఒకసారి కూర్చుందాం. అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్యాకేజ్ 28 అని అనుకుంటా, ప్యాకేజ్ 28 50,000 ఎకర్స్ తప్పనిసరిగా మరి దాని ప్రోగ్రెస్ ఏందో ఏం పరిస్థితి ఉందో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కమిటెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. నేను ఐ విల్ పర్సనలీ రివ్యూ విత్ యూ ఆన్ దిస్ ఇష్యూ. మరి అదేవిధంగా ప్రియమిత్రుడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు నన్ను కలిసిన మాట వాస్తవం. ఓకే, అది SRSP విజిట్ కోసం వచ్చినప్పుడు కూడా వారు అపాయింట్ చేసిండ్రు. సరే, ఎందుకు డిలే అయింది కూడా నేను కనుక్కుంటాను. డెఫినెట్లీ శాసనసభ సెషన్ అయిపోగానే మరోసారి అధికారులతో కూర్చొని, రాకేష్ గారు అధికారులతో కూర్చొని మీరు 1,500 కోట్లసారి 2,000 కోట్లసారి సరే లైనింగ్ విషయం అని అన్నట్టుగా నాకు వాట్ ఐ అబ్జర్వ్డ్. సో విల్ డెఫినెట్లీ సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము చెప్పేది దానికి అదనంగా కొన్ని ప్రొసీజర్స్ ప్రాసెస్ ఉన్నాయి. వయబిలిటీ, బీసీ రేషియో, వాటర్ అవైలబిలిటీ తప్పనిసరిగా మీతోనే కూర్చొని అధికారులతో కూర్చొని ఏమాత్రం అవకాశం ఉన్నా విల్ టేకప్ దిస్ వర్క్ అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. Question number 1346, Minister for Agriculture.